ఫ్రెండ్స్, మడత కాజా స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్ మైదా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి ముద్దలా కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ చపాతీ ముద్దని తీసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బాగా కలుపుకున్నాక చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాకుతో, నైఫ్తో ఇలా సన్నగా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను చేసి పెట్టుకున్న పిండి ముద్దలో ఒక 8 రోల్స్ అయ్యాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆ చపాతీ ముద్దని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ అవన్నిటిని రెడీ చేసుకోవాలి. అండ్ పిండి ఎండిపోకుండా కొద్దిగా పొడి పిండి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క డఫ్ని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ చపాతీ అంతా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకున్నాక పైనుండి మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చపాతీ ముద్దను తీసుకొని మళ్ళీ ఒక చపాతీ లాగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో చపాతీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అందులో కొద్దిగా పొడి పిండి వేసి ఆ చపాతీని కూడా దానిపైన వేసి పెట్టుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి అలాగే సేమ్ 4 లేయర్స్ లాగా చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆ చపాతీ మొత్తానికి ఆ నెయ్యి అప్లై చేయాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి. అలా ఎందుకు వేసుకోవాలంటే ఒక చపాతీకి ఇంకో చపాతీకి మధ్యలో అతుక్కోకుండా ఉంటుంది. అప్పుడే మడత కాజా మంచి లేయర్స్లా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో చపాతీని వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి అప్లై చేసి మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒక చపాతీని మళ్ళీ వేసుకోవాలి. ఇలా 4 చపాతీస్ని ఇలాగే వేసుకోవాలి. అప్పుడే మడత కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేయర్స్లా. ఇప్పుడు 4 చపాతీస్ వేసుకున్నాక రౌండ్గా తింపుకోవాలి. ఇలా ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా సాఫ్ట్గా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక నైఫ్తో స్మాల్గా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని చపాతీ రోలర్తో కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. సో లేయర్స్లా కనిపించదు. ఆయిల్లో ఫ్రై చేస్తే లేయర్స్గా కనిపించదు అండ్ క్రిస్పీగా ఉండదు. సో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. హ్యాండ్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు.
ఇలా 3 ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టాలి. అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పాకానికి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కలపాలి బాగా. ఇలా పాకం వచ్చేలా బాగా మరిగించుకోవాలి. మధ్యలో కలుపుతూ పాకాన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కసారి హ్యాండ్తో ప్రెస్ చేసి చూడాలి, లేత పాకంలాగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండి పెట్టాలి. అందులో కాజాలు ఫ్రై చేయడానికని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా మాడిపోకుండా లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో కాజాలు కూడా అంత టేస్టీగా ఉండవు. సో లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలా లైట్ రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కాజాలు కూడా అలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు 1 సైడ్ ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే కాజాలు మంచిగా లేయర్స్లా వస్తాయి అండ్ స్పంజీ జ్యూసీగా కూడా ఉంటాయి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక తీసి మనం చేసి పెట్టుకున్న పాకంలోకి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న కాజాలు కొద్దిసేపు అయ్యాక ఒక 10 మినిట్స్ తర్వాత బాగా పాకం అనేది అన్ని కాజాలకు పట్టేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మడత కాజా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇది స్వీట్ లవర్స్కి పర్ఫెక్ట్ కాంబో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.